ఆగు, వెనక్కి పారిపోదాం తొందరగా. విన్నారా? ఎవరో ఉన్నారు అక్కడ. దేవకి, అమ్మా, విన్నారా? ఇటు పక్కన ఎవరో ఉన్నారు. ఎవరో దేవకి అన్నారు. దేవకి అంటే నవీన్ వాళ్ళ అమ్మ పేరు. పదండి. అటు చూడండి, దొరికారు ముగ్గురు. ఇప్పుడు ఎక్కడికి తప్పించుకోలేరు. వాళ్ళని పట్టుకుని ఆ నవీన్ ఇక్కడే చంపేద్దాం. వద్దు, చుట్టుపక్కల ఇల్లున్నాయి. ముందు వాళ్ళని వెంబడిద్దాం. అవకాశం దొరకగానే లేపేద్దాం. రండి. పోలీసులు అక్కడికి వచ్చి వెళ్ళారు. మళ్ళీ రెండోసారి కూడా రావచ్చు. నేను మిమ్మల్ని ఒక సురక్షితమైన చోటుకి తీసుకెళ్తాను. అక్కడ మీకు ఎలాంటి ప్రమాదం రాదు. ఈ రాత్రి అక్కడ గడిపి పొద్దున్నే వెళ్ళిపోవచ్చు. వద్దు, మేమిక ఇక్కడ ఉండదలుచుకోలేదు. మొండి పట్టకండి. ఇప్పుడు సాయిబాబా చెప్తున్నారుగా అది సురక్షితమైన చోటు అని. మరెందుకు పంత పడుతున్నారు మీరు? పొద్దున్నే లేచి వెళ్దాం. సరే. సాయి, వీళ్ళు ముగ్గురు మా ఇంట్లో కుటుంబంలాగా ఉంటారు. వీళ్ళు కోరుకున్నంత కాలం. ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఉంటే మీరు ఎవ్వరికంటా పడరు. నేను బయలుదేరతాను. దాని మీద కూర్చోవద్దు. ఆ కుర్చీ విరిగిపోయింది. బాగు చేద్దామనే నేను బయట పెట్టాను. బహుశా బాజీ లోపలికి తెచ్చుంటాడు. ధన్యవాదాలు సాయి, మీరు వారించారు. లేకపోతే నాకు దెబ్బ తగిలేది. అలసిపోవడం వల్ల గమనించలేకపోయాను ఇది విరిగిపోయిందని. ఇదే నీకు నచ్చజెప్పాలనుకున్నాను చంపక్లాల్. చాలాసార్లు ఒక చిన్న కష్టం ముందు మనం పెద్ద సమస్యల మీద దృష్టే పెట్టము. నవీన్ ఆత్మసమర్పణ చేసుకోవటమే మంచిది. ఇది తప్ప వేరే దారి ఏమీ లేదు. పైగా నవీన్కి ఇదే శ్రేయస్కరం. చంపక్లాల్, పోలీసుల భయం వదిలేసి ఆలోచించి చూడు. ఒకవేళ అలా చేయకపోతే ఇలాగే పరిగెత్తుతూ ఉంటారు. ఇలా పారిపోవటం వలన మీ అందరికీ మరింత ప్రమాదమవుతుంది. దాని సంగతేంటి? నా మాట గురించి ఆలోచించు. నేను ఆలోచించాను సాయి. ఎన్ని విధాలుగా చూసినా సరే నవీన్ జైలుకి అసలు వెళ్ళడు. వీడు నేరం చెయ్యలేదు కాబట్టి వీణ్ణి నేను శిక్ష అనుభవించనివ్వను సాయి. రాముడు మీకు మేలు చేయాలి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం పదండి. వాళ్ళు షిరిడీలోనే ఎక్కడో దాక్కుని ఉంటారు. మనం మన అన్వేషణని రాత్రి కూడా కొనసాగిద్దాం. ఏదో ఒకటి చేసి వాళ్ళని పట్టుకోవాలి. అంటే ఏముంది, మనల్ని ఇక్కడ దాచిపెట్టి పోలీసుల దగ్గరికి వెళ్ళి సమాచారం ఇచ్చాడేమో. లేదు, సాయిబాబా అలాంటి పని చెయ్యరు. ఒకవేళ ఆయన మనల్ని ఇరికించాలంటే ఊబిలోంచి మన నవీన్ని ఎందుకు బయటకు తీసుకొస్తారు? మనం ఇక్కడికి రావడానికి ముందే మన కోసం భోజనం ఎందుకు వండి ఉంచుతారు?
అంతెందుకు మనం ముందు ద్వారకామయిలోనే ఉన్నాంగా, అప్పుడే అరిచి గోల చేసి జనాన్ని పోగు చేసి మనల్ని పట్టించి ఉండొచ్చుగా. ఏమండి, మీరు అకారణంగా సాయి మీద సందేహపడుతున్నారు. ఇది ఏమాత్రం సబబు కాదు. అకారణ సందేహమా? ఆయన ఒకటే పాడిందే పాడుతున్నట్టు నవీన్ని స్వయంగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోమ్మని. ఎందుకు? అక్కడికి ఆయనకి బాగా తెలుసు నవీన్ నిర్దోషి నిరపరాధి అని. సాయే కాదు, నేను కూడా స్వయంగా పోలీసులకి లొంగిపోవాలనుకున్నానుగా. ఎన్నిసార్లు చెప్పాను నేను. నువ్వు నోరు మూసుకో. నేను నీకు ఏమీ అవ్వనివ్వను బాబు. ఈ విషయంలో నువ్వు నాకు సహకరించినా సహకరించకపోయినా. ఇంతకీ మీరేం చేయాలనుకుంటున్నారండి? నా ఉద్దేశం మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిదని. లేవండి, తొందరగా లేవండి. పదండి 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 పదండి. మీ ఇద్దరికి నా మీద ఒట్టు. ఎవరు మీరు? సాయి, ఇక్కడ మీరు ఈ సమయంలో? ఇతను మీకు తెలుసా? సార్, ఈయన సాయిబాబా, షిరిడీ సాయిబాబా, షిరిడీ పరిరక్షకుడు. మా అదృష్టం సాయి, మీ దర్శనమైంది. మీరు నవీన్ని వెతుకుతున్నారా? ఏంటి, అతను మీకు తెలుసా? నాతో రండి. అదిగో వాళ్ళు అక్కడున్నారు. ఈ రోజు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకూడదు. రండి. పరిగెత్తండి. చాలా రోజుల నుంచి మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. ఇక మేము ప్రశాంతంగా నిద్రపోతాము. అలాగే నువ్వు కూడా. అది కూడా జైల్లో. వద్దు సార్, వీడేం చేయలేదు. వీడు నిరపరాధి. నిరపరాధులు చట్టం నుంచి తప్పించుకుని పారిపోరు. అయినా ఒక నిరపరాధిని పట్టించడానికి సాయి మాకెందుకు సాయం చేస్తారు? ఆయన ఎందుకు చెప్తారు మాకు మీరు ఇక్కడ దొరుకుతారని? చూడండి, ఇతను తీసుకుపోతండి. వద్దు వద్దు వద్దు, వీడు నిర్దోషి. వీడు దొంగతనం చేయలేదు. పద. నా కొడుకు దొంగతనం చెయ్యను. మేము వీడికి మంచి సంస్కారం నేర్పాం. పద. నా కొడుకుని తీసుకెళ్ళొద్దు. నవీన్, ఏమండి? ఊరుకోండి. చూసావుగా నువ్వు సాయి మహాత్యం. నేను నీకు చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు నా మాట వినలేదు. ఎంత పెద్ద నమ్మక ద్రోహం చేశాడా సాయిబాబా మనకి. నవీన్ని ఊపిలో నుంచి ఎందుకే కాపాడి ఉంటాడు? ఎందుకంటే వాడిని పోలీసులకు అప్పగించి ఆయన ప్రశంసలు పొందడానికి. కానీ నేను చేతులు ముడుచుకొని కూర్చోను. సాయి చేసిన మోసానికి సాయికి బదులు చెప్పి తీరుతాను. సాయి, సాయి, ఎందుకు ఎందుకు మీరు ఇలా చేశారు? మాకు ఇంత నమ్మక ద్రోహం ఎందుకు చేశారు? ఏమొచ్చింది మీకు? మీరు చాలా గొప్ప అంతర్యామి అని విన్నాను. అయితే మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుందిగా నా కొడుకు నిర్దోషని. ఒకవేళ తెలిసి ఉంటే మరి మీరు నవీన్ పట్ల ఎందుకు అలా చేశారు? మీ ఇద్దరికీ చాలా కష్టం కలిగించాను, నాకు తెలుసు. కానీ నాకిది కూడా తెలుసు, నవీన్కి న్యాయం జరుగుతుంది అని. అందుకే తను పట్టుబడడం చాలా ముఖ్యం. మాటలతో మభ్యపెట్టొద్దు. మీరు ఏదైతే చెప్తున్నారో రుజువు చేసి చూపించండి. నవీన్కి న్యాయం చేసి చూపించండి.
ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నాకు మీ ఈ మాటల మీద లేశమంత నమ్మకం కూడా ఉండదు సాయి. ఇక ఈ రోజు నేను మీ ముందు శపథం చేస్తున్నాను. ఎప్పటి వరకైతే నా కొడుకు బయటపడతాడన్న నమ్మకం నాకు కనిపించదో నేను ఒక్క అన్నం మెతుకు కూడా ముట్టను ముట్టను ముట్టను. ఏమండి? అంతే, నేను శివశంకర్ గారి ఇంటి నుంచి ఆభరణాలన్నీ తీసుకుని పారిపోయాను. నేను నా నేరాన్ని అంగీకరిస్తున్నాను. ఇక్కడ సంతకం పెట్టు. ఇదేమవుతుంది? రోజు నేను ఏది నింపుతానో అదే నింపాను. అయినా ఆ రాసిన మిగతాది కూడా పోవడం లేదుగా. ఇది నీ దగ్గరే ఉంది, మరి సంతకం ఎలా మాయమైపోతుంది? ప్రణామాలు సాయి. రాముడు నీకు మేలు చెయ్యాలి. సాయి, మీరిక్కడ అంటే ఈ సంతకం మాయమవటం ఇదంతా మీ మహత్యమే కదా బాబా? అంటే ఒకవేళ దీని అర్థం ఇది కాదు కదా, నవీన్ నిరపరాధి అని? లాయర్ గారు, ఒకవేళ నవీన్ నిర్దోషి అయితే అప్పుడు సాయి ఇతన్ని పట్టుకోవడంలో మాకెందుకు సహాయం చేశారు? నేను సహాయం చేశాను, కానీ కేవలం నవీన్ని పట్టించడానికి కాదు. అదెందుకంటే పూర్తి నిజం బయటికి తేవటానికి. మొత్తం నిజమా? ఇప్పుడు అర్ధసత్యమే బయటకొచ్చింది. ఈ దొంగతనంతో ఇంకా కొంతమందికి సంబంధం ఉంది. వాళ్ల నుంచి కూడా వాంగ్మూలం రాబట్టాలిగా. వాళ్ల పేర్లు కూడా బయటకొచ్చి తీరాలి. అప్పుడేగా న్యాయం జరిగేది. ఇంకా ఎవరో ఉన్నారు సాయి? ఎవరు లేరు. నేనొక్కనే. దొంగతనంతో ఇంకెవరికి సంబంధం లేదు. దీంట్లో ఎవరి హస్తం లేదు. సాయిబాబా ఏదో అపోహ పడినట్టున్నారు. అందరికీ తప్పు నుంచి మంచి మార్గం చూపించే సాయిబాబా ఎప్పుడు తప్పు అయ్యే ప్రసక్తే లేదు. నేనేం చెప్పటానికొచ్చానంటే, చర్యలు మొదలు పెట్టడానికి ముందు 4 రోజులు గడువివ్వండి. నిజం మొత్తం బయటకొచ్చేస్తుంది. క్షమించండి సాయిబాబా, ఇతన్ని పట్టుకోవడానికి ఇప్పటికే మా మీద చాలా ఒత్తిడుంది. ఇప్పుడు వెంటనే కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. నేను మీకు ఇంకా గడువు ఇవ్వలేను సాయి. నువ్వు చట్ట పరిరక్షకుడివి. నువ్వు న్యాయస్థానంలో ఏదైతే వాదన వినిపిస్తావో దాని ఆధారంగానే న్యాయం జరుగుతుంది. తొందరపాటుతో ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడు న్యాయం జరగదు. అది నీకు అంగీకారమేనా? సాయి చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది.
కేవలం 4 రోజులే కదా, మీరు ఒప్పుకోండి. సాయి ఎవరికీ కూడా హాని జరగనివ్వడు. నవీన్కి గాని, మీకు గాని, నాకు గాని. నేను మీ మాట అర్థం చేసుకుంటాను లాయర్ గారు, కానీ నా పై అధికారులు నా మాట వినరు. చట్టం చెప్తే వింటారుగా. నేను ఈ రోజే న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేస్తాను. మనకు ఒక కొత్త ఆధారాలు దొరికాయని, వాటి వల్ల ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయని, వాటిని విచారణ జరపడం కోసం మనకి మరో 4 రోజులు గడువు కావాలని. సరే, 4 రోజులు అయిపోతుందిగా సాయి. 4 రోజులు ఎక్కువ అందరినీ ఇక్కడికి తీసుకురావటానికి.